డిజిటల్ సోల్ మార్కెటింగ్ సొల్యూషన్ సీఈఓ అండ్ ఫౌండర్ నాయకంటి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024 బిర్లా మందిర్ ఆడిటోరియం మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు, దర్శకుడు అభయ్ నవీన్ మరియు డాక్టర్ స్నేహ తివారీ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ యూట్యూబ్ షార్ట్ ఫిలిం చేసేవారు ఎంతో కష్టపడతారని, తాను కూడా 6 సంవత్సరాలు ఎడిటర్గా పనిచేశానని, తనలాంటి ఎంతో మంది కళాకారులను ప్రోత్సహించి వారిలో నుండి మంచి టాలెంట్ను బయటికి తేవడమే మా యొక్క డిజిటల్ సోల్ మార్కెటింగ్ సొల్యూషన్ లక్ష్యమని అన్నారు. అలాంటి వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూ వాళ్ళని గుర్తించి బహుమతులు అందజేస్తామని తెలిపారు. మొదటి బహుమతి 50,000 శివామణి మనసారా షార్ట్ ఫిలిం, రెండవ బహుమతి 25,000 శశి లాస్ట్ మినిట్ షార్ట్ ఫిలిం మరియు మూడవ బహుమతి 10,000 గంగాధర్ కావ్య షార్ట్ ఫిలింకు దక్కాయి. ఈ కార్యక్రమానికి డిజిటల్ సోల్ మార్కెటింగ్ సొల్యూషన్ యాజమాన్యం పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నా పేరు పృథ్వీరాజ్ అండ్ నేను CEO అండ్ ఫౌండర్ ఆఫ్ డిజిటల్ సోల్ మార్కెటింగ్ సొల్యూషన్స్. అండ్ ఈరోజు మనము షార్ట్ ఫిలిం అవార్డ్ ఫెస్టివల్ సెరమనీ అనేది జరిగింది. సో దానికి అభయ్ గారు వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. అండ్ చాలామంది ఈ అవార్డ్స్ని విన్ అయ్యారు. అండ్ విన్ అవ్వని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. సో ప్రతి ఇయర్ నవంబర్లో మనం ఈ షార్ట్ ఫిలిం అవార్డ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయండి. సో ఇప్పుడు జరిగిన దానికంటే నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా చాలా హ్యూజ్ పార్టిసిపెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ ఈవెంట్ని ఇంత మంచిగా జరిపినందుకు మా టీమ్కి ప్లస్ మీడియా వాళ్ళకు, మీడియా సపోర్ట్ ఉన్న మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for inviting me. Digital Soul Marketing Solutions వాళ్ళు ఇన్వైట్ మన చేసిన 2024 షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ పృథ్వీ 22 ఇయర్స్లో నువ్వు ఒక అవార్డ్ ఫంక్షన్ స్టార్ట్ చేయడం అనేది నిజంగా వెరీ అప్రిషియేటెడ్. ఎందుకంటే ఒక అప్రిషియేషన్ అనేది చాలా మంది కోరుకుంటారు. ఎవరికి నువ్వు ఎంత మాట్లాడినా ఒక అప్రిషియేషన్ అనేది చాలా ముందుకు తీసుకెళ్తుంది మనిషిని. సో నీకు సినిమా మీద ఉన్న ప్యాషన్తో నువ్వు స్టార్ట్ చేసినావు. ఇది ఫస్ట్ డే చాలా సక్సెస్ఫుల్ అయింది. సో ఇట్లాంటివి నువ్వు ఇంకా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చాలా యంగ్ టాలెంట్ రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే 10th క్లాస్ అబ్బాయి షార్ట్ ఫిల్మ్ చేసినట్టే నాకు చాలా ముచ్చటేసింది. నాకు 30 ఇయర్స్కి నేను డైరెక్టర్ అయినా. సో వాడు 10th క్లాస్కే వాడు డైరెక్టర్ అయినంటే నిజంగా ఎంకరేజ్ చేయాలి. మళ్ళీ వాడికి నువ్వు ఒక అవార్డు ఇచ్చినావు. సో అవార్డు వాడికి ఇంకా గుర్తుండిపోతుంది. సో ఇంకా మంచిగా చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. ఆ 10th క్లాస్ అబ్బాయికి ఒక ఎంకరేజ్మెంట్ కింద వాడికి అవార్డు ఇచ్చిన అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ అవార్డు ఎప్పుడైనా కూడా చాలా ముందుకు తీసుకెళ్తుంది. సో నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను నా ఏజ్కి నేను ఇప్పటిదాకా కూడా నేను ఇంతమందిని ఎంకరేజ్ చేయలేకపోయినా, నాకున్న సోర్స్ నేను ట్రై చేసిన. కానీ నువ్వు చేసిన ఇనిషియేటివ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నా. ఫస్ట్ ఇది చేయడానికి నీకు వీలైనంత డబ్బు రావాలని కోరుకుంటున్నా. దాంతో నువ్వు ఇట్లాంటి ఈవెంట్ నువ్వు ఇంకెంత పెద్ద చేస్తావు నేను ఇమాజిన్ చేయగలుగుతున్నా. సో అవార్డు వచ్చినా రాకున్నా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లాంటి టాలెంట్ ఇంకా ముందుకు రావాలి, చాలామంది కొత్తలోకి లైఫ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్ మీ పృథ్వీ. లవ్ యూ.